హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానాజీ గొన్నవతిల. లాస్ట్ 2 డేస్ నుంచి మనం క్లాసెస్ అనేది చెప్పడానికి కొద్దిగా వీలు పడలేదు. సమ్ ఇంపార్టెంట్ వర్క్ వల్ల 2 డేస్ కూడా మీకు క్లాస్ అనేది అప్లోడ్ చేయలేదు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం రోమన్ నెంబర్ 3 ఎక్సర్సైజ్ 1Cలోని రోమన్ నెంబర్ 3లోని 1 to 9 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టుడే మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమైనట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ తెలియపరచండి. అలాగే జీబీఎన్ ఇన్ఫో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టుడే క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అలాగే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకు కూడా మీరు లైక్ బటన్ మీద లైక్ చేయండి. మీకు ఒకవేళ నేను చెప్పినటువంటి క్లాస్ అనేది క్లియర్గా అర్థం కాకపోతే అన్లైక్ చేయండి, నో ప్రాబ్లం. అలాగే నేను చెప్పినటువంటి ప్రతి ప్రాబ్లంలో కూడా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో కామెంట్ అనేది తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ వాచ్ ఇట్. రోమన్ నెంబర్ 3లోని ప్రాబ్లం నెంబర్ 10. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది సర్కిల్ x² + y² - 4x - 6y + 3 = 0 which makes an angle of 45 degrees with x-axis. ఈ మోడల్లో మనకి 3 క్వశ్చన్స్ చేసాం. ఫస్ట్ వన్ సర్కిల్ అండ్ మనకి సర్కిల్ ఇచ్చి ఒక ట్యాంజెంట్, దానికి ప్యారలల్ ట్యాంజెంట్. సెకండ్ వన్ పర్పెండిక్యులర్ ట్యాంజెంట్. థర్డ్ వన్ యాంగిల్ ఇచ్చి మనం ఈక్వేషన్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ప్రొసీజర్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి ఇంటర్మీడియట్లోని ఐపీ ఎగ్జామినేషన్లో 4 మార్క్స్కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సొల్యూషన్: ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ఏ circle is x² + y² - 4x - 6y + 3 = 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ మనం జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే 2z = -4, 2f = -6, c constant 3. So g is equal to -2, f is equal to -3, f is equal to -1. So center minus g comma minus f is equal to 2, 3. Center is equal to 2, 3 and radius r is equal to g² + f² minus c root of g² means -2² is 4 plus f² is -3, -3² is 9 minus c value 3. So 4 plus 9 13, 13 minus 3 10. So root 10. R value is root 10. Next అంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ నుంచి మనం సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ యాంగిల్ గివెన్ యాంగిల్ theta is equal to 45 degrees. theta is equal to 45. ఎప్పుడైతే మనకి యాంగిల్ తెలుస్తుందో స్లోప్ ఆఫ్ ఏ లైన్ m is equal to tan theta, m is equal to tan 45. tan 45 value is 1. సో మనకి m value is 1 and constant value is c and the slope intercept form is let the equation of tangent is y is equal to mx plus c. మనకి ఎప్పుడైతే స్లోప్ వాల్యూ తెలిసిందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఎప్పుడైతే మనకి m వాల్యూ తెలిసిందో మన స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇస్ y is equal to mx plus c. Here m is 1, so y is equal to 1 into x plus c plus y is equal to x minus y plus c is equal to 0. This is equation number 1. Let the equation of tangent is x minus y plus c is equal to 0. Here మనం c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. c వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ వస్తుంది. సో మనం ఈ ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్కి సర్కిల్ యొక్క సెంటర్ నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి రేడియస్ ఈక్వల్ చేస్తాం. బికాస్ ద లైన్ టచింగ్ ద సర్కిల్
because the line touching the circle. So the perpendicular distance from center value is 2, 3 to x minus y plus c is equal to 0 is x1 minus y1 plus c modulus of root of a square plus b square. A square is 1, b square value is 1 is equal to perpendicular distance is root 10, because the perpendicular distance is equal to radius value is root 10. So x1 2 y1 minus 3 plus c is equal to 1 plus 1 root 2 into root 10 root 20 root 2 into root 10 root 10 minus 1 plus c is equal to 4 root 5 4 5s are 20 4 5s are 20 మనకు 4 కి స్క్వేర్ రూట్ 2 సో 2 root 5 అలా చేస్తున్నది. సో మాడ్యులస్ వాల్యూ మనం ఈజీ కూడా రైట్ చేసినట్లయితే -1 plus c is equal to plus or minus 2 root 5. So c is equal to plus or minus 2 root 5 plus 1. This is the constant value of c. Therefore equation of a tangent is x minus y. C means plus or minus 2 root 5 plus 1 is equal to 0. This is the equation of a tangent. Okay. Okay, next Roman number 3 loni problem number 11. Find the equation of circle passing through -1, 0 and touching x plus y minus 7 is equal to 0 at 3, 4. So explanation is now clear ga observe cheyandi. This is the equation of a circle. The equation of a circle touching at x plus y minus 7 equal to 0. This is the tangent. The tangent touching at a tangent అంటే మన సర్కిల్ ఎక్కడ టచ్ చేస్తుంది at 3, 4. This is P of 3, 4. This tangent is x plus y minus 7 is equal to 0. Here center C of h, k. And find the equation of circle passing through -1, 0. ఈ సర్కిల్ అనేది మనం -1, 0 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఆ పాయింట్ మనం రైట్ చేద్దాం. Here q of -1, 0. So is also ఈ q అనే పాయింట్ మనం సర్కిల్ మీద ఏ పొజిషన్లో రైట్ చేసినా పర్వాలేదు. also q. The circle passing through q of -1, 0 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో C నుండి టాంజెంట్ మీద ఉన్నటువంటి పాయింట్కి గల స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. హియర్ m1 వాల్యూ అండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. హియర్ m2. హియర్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్సో పర్పెండిక్యులర్. అంటే టాంజెంట్ అనేది CP అనే లైన్కి పర్పెండిక్యులర్. So if the two lines are perpendicular, then m1 m2 equal to -1. So m1 m2 value -1 కి ఈక్వల్ చేసి ఒక ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. అనదర్
సెంటర్ నుండి పి అనే పాయింట్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో సెంటర్ నుండి క్యూ అనే పాయింట్కి డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ బికాస్ ద సెంటర్ టు ద సర్కిల్ ఎనీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. సెంటర్ నుండి సర్కిల్ మీద ఉన్నటువంటి ఏ పాయింట్కి డిస్టెన్స్ అనేది రేడియస్కి ఈక్వల్. ఈజ్ ఆల్సో ఆర్ అంటే దట్ మీన్స్ సిపి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి డిస్టెన్స్ ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ సిక్యూకి ఈక్వల్ చేస్తాం. ఆ టూ ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ ట్యాంజెంట్ వస్తుంది. ఆల్రెడీ మనకు ఒక ట్యాంజెంట్ ఉంది. ఆ టూ ట్యాంజెంట్ మనం సాల్వ్ చేసినప్పుడు హెచ్ కామా కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్ కామా కే వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్కి వెళ్దాం. ప్రొసీజర్ let c is equal to h comma k, c is equal to h comma k, p is equal to 3 comma 4, slope of cp bar is m1 is equal to the slope of any 2 points is y2 minus y1 by x2 minus x1 is equal to 3 minus h, y2 is 4 minus k by 3 minus h, 4 minus k by 3 minus h, and slope of a line or slope of a tangent x plus y minus 7 is equal to 0 is m2 is equal to slope formula is minus a by b. Equation of a tangent slope formula is minus a by b. Minus a means minus 1 by y means 1, that means minus 1. If two lines are perpendicular, then slope of CP bar into slope of line means x plus y minus 7 is equal to 0 is minus 1. That means m1 m2 equal to minus 1. That means m1 m2 equal to slope of CP bar perpendicular to slope of line. That means two lines are perpendicular, then the product of slopes is minus 1. So m1 m2 equal to minus 1. m1 value is 4 minus k by 3 minus h into m2 value is minus 1 is equal to minus 1. So cross multiplication apply cheyochu, minus ki minus cancel, minus cancel. 4 minus k is equal to 3 minus h, 4 minus k is equal to 3 minus h. Two value ni manam ee value is equal to 4 minus k minus 3 plus h is equal to 0, plus h is equal to 0. అరేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వి అర్థమైంది కదా మీకు డయాగ్రామ్. సో మన ఆర్డర్లో రైట్ చేస్తే h మైనస్ k 4 minus 3 means 1 plus 1 equal to 0. This is equation number 1. Next, from the figure CP is equal to CQ. Center నుండి సర్కిల్ లైన్ మీద ఉన్న పాయింటికల్ డిస్టెన్స్ is equal to సెంటర్ నుండి సర్కిల్ మీద ఉన్న పాయింటికల్ డిస్టెన్స్ ఆర్ ఈక్వల్. దట్ మీన్స్ రేడియస్ r is also r. So CP is equal to CQ balance చేద్దాం. Squaring on both sides. CP square is equal to CQ square. CP square means the distance between center and point. That means 3 minus x2 minus x1 whole square plus y2 4 minus k whole square is equal to CQ means distance between center and point. Point is Q. So h plus 1 whole square plus k minus 0 whole square. X2 minus x1, x2 is h, x1 is minus 1. So h plus 1 whole square plus y2 is k, y1 is k minus 0 whole square. So 9
minus 6h plus h square. 16 minus 8k plus k square is equal to h square plus 2h plus 1 plus k square. So both side equal ఉన్న terms cancel చేద్దాం. h square k square remaining terms minus 6h minus 8k 9 plus 16 is 25 plus 2h is equal to minus 2h plus 1 is equal to minus 1 is equal to 0. So minus 6h minus 2h minus 8h minus 8k 25 లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 24. సో టోటల్ టర్మ్ నుంచి మనకి minus 8 కామన్ చేస్తే h plus k 8 3 is 24 is equal to 0. So h plus k minus 3 is equal to 0. This is the equation number. Already equation 1 అనేది h minus k plus 1 equal to 0. Equation 2 is h plus k minus 3 equal to 0. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. సాల్వ్ 1 and 2 సాల్వ్ 1 and 2 సాల్వ్ చేస్తే మనకి h వాల్యూ k వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. ఆ h k వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సాల్వ్ 1 and 2. Solve 1 and 2. Equation 1 is h minus k plus 1 equal to 0. Equation 2 is h plus k plus minus 3 equal to 0. So plus h k minus k cancel. H plus h 2h plus 1 minus 3 subtract చేస్తే minus 2 equal to 0. So 2h is equal to 2 cancel అయితే మనకి h is equal to 1. h వాల్యూని మన ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్స్ h వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 is h minus k plus 1 equal to 0. h minus k plus 1 equal to 0. h value 1 minus k plus 1 equal to 0. So minus k is equal to plus k. 1 plus 1 2. So k is equal to 2. ఇప్పుడు మనకి h వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది రేడియస్. రేడియస్ మీన్స్ cp or cq. So r is equal to cq means h plus 1 whole square plus k minus 0 whole square root of. So h means 1. So 1 plus 1 whole square. K means 2 minus 0 whole square. So 1 plus 1 2 square means 4 plus 4 is equal to root 8. So r value is root 8. So h comma k value is 1 comma 2 and radius value is root 8. Therefore equation of a circle is therefore equation of a circle is x minus h whole square plus y minus k whole square is equal to r square. ఎప్పుడైతే మనకి సెంటర్ అండ్ రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ is x minus h whole square plus y minus k whole square is equal to r square. X minus h value is 1, so x minus 1 whole square plus y minus k value 2 whole square is equal to r value is root 8, so root 8 whole square. Simplify just x square minus 2x plus 1 y square minus 4y plus 4. So square की root cancel 8. So x square plus y square minus 2x minus 4y 1 plus 4 is 5 plus says it is equal to minus 8 equal to 0. So x square plus y square minus 2x minus 4y minus 3 equal to 0.
This is the equation of a circle. This is the equation of a circle.